పోదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని చక్కగా ఇలాగా వేయించుకోవాలి. ఇలా అంతా కూడా దగ్గరగా చేసుకుని వేయించుకోవాలండి. చూసారు కదా, ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత చూడండి ఒకసారి ఉల్లిపాయ అయితే నీరు విడిచిందండి. అంటే కొంచెం కలర్ అయితే మారింది కదా. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ బంగాళదుంపని పచ్చిగానే వేస్తున్నానండి, ఏమాత్రం ఉడికించుకోవట్లేదు, ఉడికించుకునేది కాదు ఇది. ఇలా అయితే దుంపలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకుందామండి. ఈ బంగాళదుంప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది.